నమో వెంకటేశ. గోవింద గోవింద. మేము బృందావనంలో ఉన్నామండి. కానీ చాలా బాధాకరం. తిరుమల లడ్డు విషయంలో మనం వింటున్నాం, చూస్తున్నాం. ఇలాంటి ఘోరాలు జరగడానికి కారణం ఏమిటంటారు? పేరు చివర తోక ఉందని చూసి కేకలేస్తూ ఓట్లేసిన నీచ. ఏం చెప్పాలి? ఈ పాపంలో వారికి కూడా బాగా ఉంది. అయితే ఎవరో ఫోన్ చేశారు. ఆ తోకున్న వారెవరో వేరే దేశం నుంచి ఫోన్ చేసి నిరూపించుకోవాలి కదా, ఈ నింద నిజమో కాదు అన్నారు. నేను చెప్పాను, ఆ నిందకి కారణం అంతకుముందు జరిగినవి కూడా మనం చూడాలి కదా. అనాలిసిస్ చేయండి. భూమి మీద ఈ 200 దేశాలు ఏమో ఉన్నాయి. ఎవరైనా పాస్టర్లకు జీతాలు ఇచ్చిన చూసామా సార్? పాస్టర్ వలన ఎవరికైనా ఉపకారం ఉందా? పాస్టర్ అంటే బాస్టర్ వాడు. ఏ పని పాట లేని ఒక పోరంబోకు పాస్టర్ అవుతాడు. ఆ పాస్టర్లకి ప్రజల ట్యాక్సుల్లోంచి జీతాలు ఇచ్చినోడు. అతని నుంచి మనం ఏం ఊహిస్తాం, ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? నెంబర్ 1. భార్యతో గుడికి వెళ్ళాడు, కానీ గుళ్ళో డబ్బులు కావాలి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ప్రజల సొమ్ముతో గుడి సెట్టు వేసుకుని ఇలా వ్యవహరించిన వాడు ఇలాంటి గుడిసేటి పని చెయ్యడని మనం ఎలా అనుకుంటాం? కాబట్టి హిందువులారా, తెలుగు నేలపై ఉన్న హిందువులారా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులారా, మీకు మొక్కి చెబుతున్నాను. మీరు ఇంకా కులాలు, పార్టీలు అంటూ, ప్రాంతము, భాష అంటూ మీ అహంకారానికి మీరు ఆజ్యం పోస్తే రేపొద్దున్న జరగబోయే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. బంగ్లాదేశ్లో కోసేటప్పుడు, పెట్రోల్ పోసేటప్పుడు, సార్ మీ శెట్టి గారా, రెడ్డి గారా, మీ శర్మగారా, వర్మగారా అని ఎవడూ చేయలేదు, చెయ్యరు కూడా. అలాగే అడ్డనామాలు, నిలువునామాలు అనుకునే వాళ్ళకు కూడా చెప్తున్నా. ఔరంగజేబు తోడో కూల్చేయమని చెప్పాడు. ఏంటిది? శివాలయం, కాశీ విశ్వనాథుడి గుడి. ఇప్పటికీ ఆ మొండిగోడలతో అసలు శివాలయం దాన్ని ఆక్రమించి కట్టిన మసీదు రూపుతో ఉంది. అది శివాలయం అని కోల్చమనలే. మధురలో కృష్ణుడి గుడి కూల్చు, అది విష్ణాలయం అని కోల్చమనలే. అది హిందువుల గుడి, కోల్చాలి. ఎక్కడో దూరం వద్దండి, రాజమండ్రిలో పెద్ద మసీదుగా పిలువబడేది వేణుగోపాల స్వామి గుడి. ఇప్పటికీ లోపలికి వెళ్ళి చూడండి, నేను వెళ్ళాను, అది గుడే. కానీ మనం లేవు, ఆ మూర్తి లేదు. మీరింకా కులం అంటూ, మీరింకా పార్టీ అంటూ ఉంటే రేపు తిరుమలకి కూడా ఆ స్థితి వస్తుంది. కాబట్టి వాడు మా కులం కాబట్టి సపోర్ట్ చేస్తాను అనకండి, వాడు మా పార్టీ కాబట్టి సపోర్ట్ చేస్తాను అనకండి, వాడు డబ్బులు ఇచ్చేయడానికి సపోర్ట్ చేయకండి. ధర్మం ఉంటేనే సపోర్ట్ చేయండి. ఎవడైనా